కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసును ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. నిందితుల నుండి డ్రగ్స్ తో పాటు వేయింగ్ మిషన్ 4 మొబైల్స్ ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు 1 కోటి ఉంటుందని, నిందితులను రిమాండ్కు తరలించామని ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. జూన్ 2 కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటీ బాలానగర్ కూకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఒక వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏటుగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్, అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్ లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్ కి ఓకే అనటం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావటం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావటం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. మేము ఆల్రెడీ ఇట్లా డ్రగ్ తీసుకుని వస్తున్నాం, నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి నేను అమ్మి పెట్టని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కూకట్పల్లి పోలీస్ జాయింట్ గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని బరస్ట్ చేయడం జరిగింది. ఏటు సురేంద్ర తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు A1 దొరకాలి మనకి. గుణశేఖర్ అనేటువంటి కానిస్టేబుల్ మనం పట్టుకొస్తే అతను మెయిన్ సోర్స్ ఇక్కడ మనకి సర్వీస్ లో ఉంది. అంటే ఇదైతే వీళ్ళు ఫస్ట్ టైము. ఇప్పుడు ప్రీవియస్ గా అయితే వీళ్ళకి ఏం కేసులు లేవు. మనం ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం గుణశేఖర్ ఇప్పుడు మన టీమ్స్ పంపిస్తున్నాము. ఆ కానిస్టేబుల్ ని మన అదుపులో తీసుకుంటే తర్వాత సమాచారం మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ సరౌండింగ్ లో ఉంటాడు మన కూకట్పల్లి సరౌండింగ్ లో జయానగర్, అది జయానగర్ ఏరియాలో ఉంటాడు కూకట్పల్లి ఏరియా.
ఓకే. అంటే మనకి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ అని చెప్తున్నారు, టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు మనకి తెలుస్తుంది, కానీ మనకి పూర్తిగా అక్కడికి పోయి మన ఆధారాలు తీసుకున్న తప్ప మనకి తెలియదు. గతంలో తిరుపతి ఎంపీ దగ్గర కూడా వర్క్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు. జనరల్ గా పిఎస్ఓ డ్యూటీస్, గన్మెన్ డ్యూటీస్, అదర్ హెడ్ క్వార్టర్ డ్యూటీస్ చేస్తుంటారు. ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడ మన క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వచ్చింది కాబట్టి తప్పకుండా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అతను తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత పాత కేసు కూడా ఏమైనా ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటూ ఆ సమాచారం కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ కి వీళ్ళకి ఎప్పటి నుంచి రాబోతుంది మనకి? ఇప్పుడు ఇందులో సురేంద్ర అన్న A2 మాత్రం తిరుపతి నేడు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరిచయంతో ఉండి ఈ సురేంద్రకి ఉన్నటువంటి గతంలో చేసినటువంటి అప్పులను తీర్చుకోవడానికి ఆయన అప్రోచ్ కావడం, ఆయన కూడా ఆల్రెడీ కొంత బ్యాడ్ దాని ఏమంటాం అంటే క్రిమినల్ చరిత్రతో చేయాలనే ఉద్దేశంతో అతని కాడ ఆల్రెడీ ఉంది. ఎవరు అమ్మితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్న టైంలో ఆయన అప్రోచ్ కావడం, వీళ్ళిద్దరికి ఉన్నట్టు ఫ్రెండ్షిప్ తోటి ఇది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందరు గ్యాంగ్ వచ్చి ఎవరు ఇప్పుడు యేసుబాబు అన్న అతను హైదరాబాద్ లో ఉంటుండు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు సస్పీషియస్ నేచర్ ఉన్నట్టుతో మనం పట్టుకోవడం జరిగింది. ఏం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నిదానంగా కొంత బల్క్ అమ్ముదామా లేకపోతే సింగిల్ కొంత పీస్ అమ్ముదామా అనే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. మనకున్న సమాచారంతో వాళ్ళు అక్కడ గ్యాంగ్ గా అక్కడ గ్యాదర్ అయి ఉన్నారనే ఉద్దేశంతో మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి అతను ఇతనికి ఇచ్చాడు. గుణశేఖర్ అనేటువంటి ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతిలో పనిచేసే వ్యక్తి ఈ సురేందర్కి ఇవ్వడం జరిగింది. మన గుణశేఖర్ ని పట్టుకొని వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మిగతా విషయాలు. ప్రస్తుతానికి గుణశేఖర్ మనకి పరారులో ఉన్నట్టుగా చూపించారు. ఇందులో ఇక్కడ వీళ్ళకు మెయిన్ టార్గెట్ ఎవరు సార్? టార్గెట్ ఎవరైనా కావచ్చు, ఎవరు ఈజీగా చేయాలంటే వాళ్ళు చేస్తారు కదా. ఇప్పటి వరకు వీళ్ళు డ్రగ్స్ ఎవరికైనా సరఫరా చేస్తారా? వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ వినియోగదారులని ఏమన్నా? ఇప్పుడు ఈ గ్యాంగులు అయితే ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన అడ్వాంటేజ్ కోసము, సురేంద్ర అడ్వాంటేజ్ కోసం వీళ్ళందరినీ వాడుకోవడం జరిగింది. ఇందులో అంటే బస్సులో వచ్చారు వీళ్ళు, బస్సులో రావడం జరిగింది. గతంలో వీళ్ళ మీద ఏమన్నా కేసెస్ ఉన్నాయా? ఏం లేవు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.